వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణం. అయితే విమర్శలు హద్దు దాటకూడదు. స్థాయిని బట్టి విమర్శలు చేయాలి. ఏ ఒక పార్టీకి సంబంధించిన సాధారణ కార్యకర్త మరొక పార్టీకి చెందినటువంటి అధినాయకుడిని ప్రశ్నిస్తే మరి అది ఏ మేరకు ప్రజల్లోకి వెళ్తుంది అనేది ప్రశ్నించే వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అలాగని చెప్పేసి ప్రశ్నించకుండా ఉండకూడదు అని అయితే చెప్పడానికైతే ఏం లేదు. ప్రజాస్వామ్యంలో, అందులో భారతదేశంలో వాక్ స్వాతంత్ర హక్కు ఉంది. ఒక సాధారణ పౌరుడు కూడా ఈ దేశ ప్రధానమంత్రిని స్వేచ్ఛగా ప్రశ్నించవచ్చు. అయితే కొంతమంది ప్రశ్నించేటువంటి తీరు వల్ల ఆ ప్రశ్నలకే అర్థం మారిపోతున్న పరిస్థితి. ఉదాహరణగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి యాంకర్ మరి శ్యామల గారు, మరి ఈవిడ మరి తన స్థాయిని మరిచి ఒక ఉప ముఖ్యమంత్రిని, ఒక పార్టీ అధినేతని మరి పిఠాపురం పీఠాధిపతి అని చెప్పేసి మరి ఒక పేరు పెట్టేసి వ్యంగ్యంగా మాట్లాడటం ఏదైతే ఉందో, ఈ వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ జన సైనికులు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఆవిడ ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటం వల్ల సోషల్ మీడియాలో ఇటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో అనవసరంగా ఆవిడ తిట్లు తింటున్న పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే ఎలాంటి రాజకీయ అనుభవం లేదు, ఎప్పుడు కూడా 10 మందికి 10 రూపాయల సహాయం చేసినటువంటి చరిత్ర ఆవిడకి కానీ ఆవిడ కుటుంబ సభ్యులకు కానీ ఎక్కడా లేదు. పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఆవిడేమన్నా కష్టపడి పనిచేసిందా అంటే అసలు ఆ పరిస్థితే లేదు. ఎన్నికలకి ముందు ఏదో ఒక 10 రోజులు, ఒక నెల రోజులు ముందు వచ్చి ఏదో హడావిడి చేశారు, ఆర్భాటం చేశారు. కాస్త కొస్తో ఒక యాంకర్గా ఆవిడకి నటి బుల్లితెర యాంకర్గా ఏదో ఒక ఫేమ్ ఉండటం వల్ల అది కాస్త కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. అందులోనే వైసీపీలో ప్రజెంట్ మహిళలు ఎవరు లేరు. అన్ని రాజకీయ పార్టీలకి మహిళా అధికార ప్రతినిధులు ఉన్నారు. వారు చాలా హుందాగా, చాలా స్ట్రాంగ్గా మాట్లాడతారు. ఉదాహరణ చూస్తే జనసేనకి వేరే మహిళలు ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి మహిళా అధికార ప్రతినిధులు చాలా ఉన్నతమైనటువంటి చదువులు చదివిన వారు ఉన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకో కానీ మహిళా అధికార ప్రతినిధులు కొరత ఆ పార్టీకి ఉందని చెప్పుకోవాలి. ఆ కొరత తీర్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈవిడ్ని మరి యాంకర్ శ్యామల గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధిగా ఆవిడకి అవకాశం కల్పించారు. అలాంటప్పుడు ఆవిడ పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, పరిణామాలు గమనిస్తూ మరి ప్రత్యర్థి పార్టీల మీద ఖచ్చితంగా విమర్శలు చేయొచ్చు. కానీ ఆ విమర్శలు హుందాగా ఉండాలి. అదేవిధంగా తమ స్థాయికి తగ్గట్టు విమర్శలు చేయాలి. ఆవిడ ఎప్పుడూ ఎక్కడ ఎవరికి సహాయం చేసినటువంటి వ్యక్తి కాదు. రాజకీయాల్లో అసలు ఆవిడ పాత్రే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈవిడికి అసలు నిన్న మొన్నటి వరకు సంబంధమే లేదు. మరి ఎందుకు ఈవిడకి అధికార ప్రతినిధి ఇచ్చారో తెలియదు. ఈవిడ ఒక ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని కనబడటం లేదు. మరి కనబడాలంటే ఎక్కడ కనబడాలి అంటే రోజు అటెండెన్స్ వేయించుకోవాలా ఉప ముఖ్యమంత్రి ఈవిడతోటి? అంటే ఒక ఉప ముఖ్యమంత్రి కనపట్టలేదని చెప్పేసి మీరు అన్నారంటే ఇది నిజంగా ఎంత దురదృష్టకరమైనటువంటి వ్యాఖ్యలు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడటం లేదు ఉప ముఖ్యమంత్రి కనబట్టలేదని. మీ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి వారు ప్రశ్నించేటువంటి పరిస్థితి లేదు. ఒక అధికార ప్రతినిధి హోదాలో అంటే ఎలాంటి ప్రోటోకాల్ లేనటువంటి మీ పార్టీకి చెందినటువంటి ఒక నామకే వాస్తు అధికార ప్రతినిధి ఒక ట్యాగ్ లైన్ తోటి ఒక ఉప ముఖ్యమంత్రిని కనపట్టలేదని ఒక పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. అదేవిధంగా పదే వ్యంగ్య భాషలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ పిఠాపురం పీఠాధిపతి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. బహుశా మీలాంటి వాళ్ళు ఆ విధంగా మాట్లాడినప్పుడే జనసేన పార్టీలో ఐకమత్యం అనేది ఒకటి ఏర్పడుతుంది. అప్పటి వరకు కూడా ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు ఏదో నిన్న ఈ మధ్యకాలంలో కాస్త నామినేటెడ్ పదవులు రాలేదని ఒక నిరుత్సాహమో రకరకాల ఆలోచనలతో ఉన్నారు. సో మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి ఎప్పుడైతే వాళ్ళ అధినేతని ఇష్టానుసారంగా మాట్లాడతారో వెంటనే వాళ్ళందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి శత్రువుల మీద మరి ఫైటింగ్ సిద్ధమవుతారు అన్నమాట. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన తప్పదే. ఆయన కనుక పవన్ కళ్యాణ్ అనేటువంటి పేరు ఎప్పుడు ప్రస్తావన చేయకుండా, ఎందుకంటే ఆ అవసరం లేదు. ఆయన నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యే కూడా కాదు కదా 2024 ముందు. కాబట్టి లైట్ తీసుకొని కేవలం తెలుగుదేశం చంద్రబాబుని టార్గెట్ చేస్తే వెళ్ళినట్టయితే అసలు తెలుగుదేశం జనసేన కలవాలనే ఆలోచన ఎవరికి వచ్చి ఉండేది కాదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ స్థాయిలో వ్యతిరేకత వచ్చి ఉండేది కాదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని పదే దత్తపుత్రుడని ఆ విధమైనటువంటి భాషతో దూషించి ఆయన మాట్లాడారు, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫ్యాన్స్లోనూ, ఆయన అన్నయ్య ఫ్యాన్స్లోనూ, ఆయన సామాజిక వర్గంలోనూ, ఆయన అభిమానించేటువంటి వ్యక్తుల్లోనూ, ఆయన సన్నిహితుల్లోనూ అందరిలోనూ
కసి పట్టుదల పెరిగింది. జగన్మోహన్ రెడ్డిని దించాలి, జగన్మోహన్ రెడ్డి అహంకారాన్ని దించాలి అని వారందరూ ఏకమయ్యారు. శత్రువు మిత్రుడు అన్నట్టు ఈ కూటమంతా ఏకమవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి భాష. అదేవిధంగా ఆయన కింద స్థాయి వ్యక్తులు ఎవరైతే ఆయన మంత్రివర్గంలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వారందరి భాష ఏదైతే ఉందో ఆ భాష అంతా కూడా వారికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ కూడా ఏకమవడానికి ఉపయోగపడ్డాయి. సో ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు, ఆ తప్పే చేస్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా తెలివైన నిర్ణయం తీసుకుంది అంటే తీసుకోవాలంటే ఏం చెప్పాలి? వారు ఏం చేయాలి? కేవలం ముఖ్యమంత్రిని టార్గెట్ చేయాలి. ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తూ జనసేన పార్టీ మీద ఎంతో కొంత సానుభూతి ఉన్నట్టు నటిస్తూ వారు ఒక ప్రీ ప్లానెడ్గా కనుక వెళ్తే వారికి శత్రువులు తగ్గుతారు. సో ఇప్పుడు కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తే వారికి శత్రువులు చాలా స్ట్రాంగ్గా ఎదురవుతారు. వారి శత్రువులంతా ఏకమై వారి మీదకి దండెత్తుతారు. గత ఎన్నికల్లో జరిగింది ఇదే, ఇప్పుడు మళ్ళీ జరగబోయేది ఇదే. సో కాబట్టి అసలు ఎలాంటి స్థాయి రాజకీయ స్థాయి అంటే ఆర్థికంగానో సామాజికంగానో అది కాదు. రాజకీయాల్లో ఎలాంటి అర్హత స్థాయి లేనటువంటి శ్యామల గారు లాంటి వ్యక్తులు ఒక పార్టీ అధినేతను ఉప ముఖ్యమంత్రులను కనబట్టలేదని మాట్లాడుతూ వారికి నిక్నేములు పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, ఇప్పుడు అనవసరంగా ఈవిడ తిట్లు తింటూ ఉన్నారు సోషల్ మీడియాలో. ఈవిడ గత హిస్టరీ మొత్తం జనసేనలో బయటికి తీస్తూ ఉన్నారు. మీ చరిత్ర ఇది, మీ యొక్క పరిస్థితులు, ఈ గతంలో మీరు ఈ పని చేశారు ఆ పని చేశారని. మరి ఆవిడ ఏ పని చేశారు అనేది పక్కన పెడితే ఇప్పుడు చేసినా చెయ్యకపోయినా ఎదుటి పార్టీ వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడటానికి ఆవిడ అవకాశం ఇస్తున్నారు. అసలు ఆవిడ పరిధిలోది కాదు. ఈవిడ కనపట్లేదన్నంత మాత్రాన జనసేనకి ఏమైనా అవుతుందా? పోనీ అమ్మో శ్యామల గారికి భయపడి ఒక వైసీపీ మహిళా అధికార ప్రతినిధి శ్యామల గారు నన్ను కనపట్లేదని అన్నారని ఉప ముఖ్యమంత్రి ఏమన్నా మరి హడావిడిగా వచ్చి ఏమైనా ప్రెస్ మీట్ పెడతాడా? లేకపోతే అంటే అసందర్భమైనటువంటి వ్యాఖ్యలు, అర్థం పర్థం లేని వ్యాఖ్యలు, స్థాయిని మించిన వ్యాఖ్యలు. సో అనవసరంగా ఈ విధంగా వ్యాఖ్యలు చేయటం వల్ల ఉపయోగం ఏముంది? పోనీ మీరెక్కడ ఉంటున్నారు? అసలు మీరెవరండి? మీరెవరో? మీకేం సంబంధం ఆంధ్రప్రదేశ్ తోటి? మీరు ఉండేది హైదరాబాదులో, మీరు బతికేది హైదరాబాదులో, మీరు తినేది హైదరాబాద్ తిండి. అసలు ఆంధ్రప్రదేశ్కి మీకు సంబంధమే లేదు. మీరు వచ్చి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కనపట్లేదంటే పబ్లిక్ కామెడీగా తీసుకుంటారు. అసలు మీకు ఆంధ్రప్రదేశ్ సంబంధం లేదు. పోనీ మీరు ఏమన్నా ఊరూరు నియోజకవర్గం మొత్తం తిరిగి వైసీపీ తరపు నుంచి మీ కార్యకర్తలు కేసుల్లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మరి వాళ్ళందరూ సమస్యలు ఏంటని తెలుసుకుంటూ ఆ సమస్యలు తీరుస్తూ మీరేమైనా ముందుకెళ్తున్నారా? పోనీ మిగతా పార్టీలకు సంబంధించి కానీ సామాన్య ప్రజానీక సమస్యలు కానీ తెలుసుకుంటూ ప్రజా ఉద్యమాలు ఏమైనా చేస్తున్నారా? అనవసరమైనటువంటి అతి డైలాగులు, అతి ప్రవర్తన వల్ల శత్రువులందరూ ఏకమవుతారు. శత్రువు మిత్రుడు అనే సామెత ఇప్పుడు ఈవిడ వల్ల వస్తుందన్నమాట. అసలు ఈడెవరో తెలియదు. నిన్న మొన్నటిదాకా ఈవిడెవరో తెలియదు. ఏదో ఒక చిన్న యాంకర్గా 10 మందికి తెలుసు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ్ని చక్కగా ఒక అవకాశం ఇచ్చారు అధికార ప్రతినిధిగా. మరి ఆ అవకాశాన్ని ఆవిడ ఉపయోగించుకోవాలి. అసలు ఏ రోజున చర్చా వేదికలోకి వచ్చారో అధికార ప్రతినిధి అంటే ఏంటి? చర్చా కార్యక్రమంలో మరి ప్రత్యర్థి పార్టీల మీద ఎప్పుడన్నా వారి కౌంటర్కి మళ్ళీ తిరిగి కౌంటర్ వేయాలనే ఆలోచన ఎప్పుడన్నా మీకు వచ్చిందా? అసలు మీరు ఎవరి ముందైనా ఒక చర్చా కార్యక్రమం కూర్చొని తెలుగుదేశం జనసేన మహిళల ముందు కూర్చొని 10 నిమిషాలు మాట్లాడగలగరా? మాట్లాడే పరిస్థితి మీకుందా? అసలు ఆ టాలెంట్ ఉందా? అసలు రాజకీయాల గురించి తెలుసా మీకు? మీకేమీ తెలియదు. కేవలం ఏదో ఒక ఫేస్ వాల్యూ ఉందో ఆ పార్టీకి. పాపం మహిళా నాయకులు లేరు, కరువైపోయారు. మొన్నటి దాకా వాసిరెడ్డి పద్మ గారు లాంటి ఉండేవారు, మరి వారు కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు వరదు కళ్యాణి గారు లాంటి వాళ్ళు ఉన్నారు. సరే, ఆవిడ కాస్త గౌరవంగా మాట్లాడతారు. ఇక రోజా గారు లాంటి వాళ్ళు వారు నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు. ఆవిడ వల్ల కనీసం 10 అసెంబ్లీ స్థానాలు ఓడిపోయి ఉంటుంది వైఎస్ఆర్సీపీ రోజా గారి నోటి దురుసు వల్ల. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని దింపారు? అమ్మ నువ్వు అన్న కొద్దిగా గౌరవంగా మాట్లాడు, రోజా గారిలాగా నోటి దురుసుగా మాట్లాడి ఆ 11 నేను ఒకటి చేయమాకని చెప్పేసి మిమ్మల్ని ఏదో గౌరవంగా ఆయన రంగంలోకి దింపితే మీరు ఇష్టానుసారంగా ఎవరినైతే కదిలియకూడదో వారినే కదిలించి వారి ఫోటోలు ప్రదర్శిస్తూ ఆ 11 ఒకటి చేయడానికి నిజంగా మీరు కంకణం కట్టుకున్నట్టు అనిపిస్తుంది. మీరు ఉప ముఖ్యమంత్రి కనపట్టలేదు అనే దానికన్నా శ్యామల గారు మీరు ముందు ఆంధ్రప్రదేశ్లో ఇల్లు కొనుక్కొని నివాసం ఏర్పాటు చేసుకొని మీరు, మీ భర్త గారు, మీ పిల్లలు మీరందరూ కూడా మీ ఆంధ్రప్రదేశ్లోనే నివాసం ఉండి 1 సంవత్సరం పాటైనా ఎక్కడికి వెళ్లకుండా అప్పుడు మీరు ముఖ్యమంత్రి కనపట్టలేదు, ఉప ముఖ్యమంత్రి కనపట్టలేదు, హోంమంత్రి కనపట్టలేదు అని చెప్పేసి మీరు ప్లకార్డులు ప్రదర్శించిన చూసేవారికి కూడా సరే ఈవిడేదో పోరాటం చేస్తాను అని అనుకుంటారు.
మీరు బతికేదేమో హైదరాబాద్లో ఎప్పుడో చుట్టం చూపు ఒకసారి వచ్చేసి ఉప ముఖ్యమంత్రి కనపట్లేదని మీరు ప్రదర్శించిన ప్లకార్డు చూసి మిమ్మల్ని అందరూ కూడా కామెడీగా మాట్లాడుకుంటున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. సో కాబట్టి వైఎస్ఆర్సీపీ ఈ విధమైనటువంటి వారిని ఎంకరేజ్ చేసి ఈ విధమైనటువంటి ప్లకార్డులతోటి అంటే రాజకీయాల్లో ఏ విధమైనటువంటి ఆలోచన అవగాహన లేని వ్యక్తులతోటి గతంలో ఎట్లయితే తిట్టించారు ఇప్పుడు కూడా ఆ విధంగా మాట్లాడిస్తే మాత్రం వైఎస్ఆర్సీపీ 11 నుంచి 1కి పడిపోతుంది కానీ మళ్ళీ 151కి వెళ్ళటం అనేది అసాధ్యం.